సాఫ్ సఫాయి కార్మికులు పడేటి కష్టం ఎట్లుంటదో ఎరికేనా? అయినా చూసుకుంటా పోయేటి మనకేం తెలుస్తుంది బాధ? శేషటోళ్లకు తెలుస్తుంది. ముక్కులు వరిగే మురికిలకు దిగుతారు, అంత సాఫ్ చేస్తారు, చెత్త చెదారాన్ని ఎత్తిపోస్తారు. అంత వేసి ఇంటికి పోయినాక ఇంత తిందామన్నా అదే యాదికొస్తుంది. ఆ మురికి కళ్ళ ముంగట్నే గానొస్తుంది. అప్పుడు తినాలన్నా తినబుద్ధి కాదు. వాళ్ళు వడేటి బాధ మనకు తెలుస్తుందా? మనం కూడా వాళ్ళ లెక్కన ఒక పూట వాళ్ళు ఏసేటి పని చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే, మూతికి మాస్క్ పెట్టింది, చేతులకు తొడుగులేసింది, పాలందుకొని మురికి కాలువ సాగు చేసింది మంత్రి సీతక్క. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోని తెలంగాణ గవర్నమెంట్ ఓ కార్యం ముంగటేసుకురు కదా. అగోగా కార్యం మీద ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరాకు పోయింది మంత్రి మేడం. ఇయాల గట్ల పోయిన కాడ పాలందుకొని మురికి కాలువలు సాగు చేసింది, పొలకందుకొని రోడ్లు ఊకింది, చెత్త చెదారాన్ని ఎత్తిపోసింది. గిట్లా 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. పక్క పోయింటే అక్కడ జిల్లా కలెక్టర్ సార్ చూస్తున్నాడు. సార్ కూడా అంతే మేడంతో కలిపి చెత్తెత్తిపోసిండు. గిట్లా చెత్తెత్తిపోసేటి కార్యం ఒడిచినాక సాఫ్ సఫాయి కార్మికులకు సన్మానం చేసేటి కార్యం ఒక్కొక్కరిని పిలిచి చెల్లబట్టలు కప్పి సన్మానం చేసింది మంత్రి మేడం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యం ముంగటేసుకుంటే తెలంగాణ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సర్కార్ ఆఫీసర్లు ఊళ్ళ బాట పట్టిర్రు. అట్లా పోయిన కాడల్లా యాదవ్ ఓటి పని అరుచుకుంటారు కూడా. అట్టనే ఇయ్యాల గీడ మంత్రి సీతక్క కూడా.